ఎచ్చట నుండి వచ్చావో ఎందుకోసం వచ్చావో ఏదో చెప్పావే హృదయాన్ని విప్పావే అది నేను మరువక్కనే కలలాగా కరిగావే కథలాగా మిగిలావే ఎచ్చట నుండి వచ్చావో ఎందుకోసం వచ్చావో ఏదో చెప్పావే హృదయాన్ని విప్పావే అది నేను మరువక్కనే కలలాగా కరిగావే కథలాగా మిగిలావే. మన రిష్టాని 5 ఏళ్లుగా ఒక లవ్ చేశాడు, మనోళ్ళు తరిగితే మధ్యలోనే పారిపోయాడు. కానీ ఈ బుల్లోని చూసావా, మన కావేరిని 10 నిమిషాలు చూశాడు. అంతలోనే మెరుపు మెరిసిందన్నాడు, వర్షం కురిసిందన్నాడు, మనసంతా పిండేసి పెకిలించుకుపోయింది అన్నాడు. దాన్ని అలా ఉంచయ్యా, మన వాళ్ళందరి ముందు ధైర్యంగా ఏ పిల్ల నువ్వు నాకు నచ్చావు అని చెప్పాడు చూడయ్యా. ప్రేమ అంటే అదేనే. అంతే కదయ్యా, అంతకు మించే. మాట్లాడాలి, కొంచెం ఎవరి దగ్గర నుంచైనా ఫోన్ తెచ్చేవా ప్లీజ్ ప్లీజ్ కావేరి. ఏమైంది కావేరి, నిద్ర రావట్లేదా? లేదు బామ్మ. ఎటు నేను చూస్తున్నా అటు నీవే ఉంటావే నడచిపోతుంటే నీడవై వస్తావే ఏ పనులు చేస్తున్నా మనసంతా నిండేవే సిగలైన పగలోని గుండెల్ని పిండేవే కథలాగా కరిగావే కథలాగా మిగిలావే ఎచ్చట నుండి వచ్చావో ఎందుకోసం వచ్చావో. కావేరి, తన కళ్ళలో చూసి మాట్లాడుతుంటే నా గుండెలో ఉరుము మెరుపులతో పెద్ద తుఫాను వచ్చినట్టు అనిపించింది తెలుసా. నాతో మాట్లాడిన 10 నిమిషాలే కావచ్చు, కానీ వెళ్ళేటప్పుడు నా మనసుని పిండి పెక్కిలించుకెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇదిగో పిల్ల, నువ్వు నాకు బాగా నచ్చావు. కోరుకున్నవాణ్ణి చేరబోయే రోజు కొంగు పట్టేవాణ్ణి చూడబోయే